ఇటు చైర్మన్ కానీ ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను చాలా సార్లు చెప్తున్నా, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఒకసారి దేవుని మీద భక్తి ఉంటుంది, మనం చేసే పనులు మాత్రం ఒకసారి ఉత్సాహంతో కాదనలేక కొన్ని చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు మనస్సాక్షి ఉంది, ఆ మనస్సాక్షిగా పనిచేయండి. అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి. పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నేను ఈ రోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ ఇవి. దీని మీద చాలా స్పష్టంగా మరొకసారి ఇక్కడుండే అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడతామని భారతదేశంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం.